నమస్తే వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ నేను మీ స్వప్న ఏపీ పీఎస్సీ చైర్మన్ గా ఎవరు అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పీఎస్సీ చైర్మన్ గా ఎన్నిక కావడం లాంఛనమేనని తెలుస్తుంది. పీఎస్సీ చైర్మన్ పదవికి టీడీపీ తరపున శ్రీరామ్ రాజగోపాల్, బివి జయనాగేశ్వర్ రెడ్డి, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూల రామాంజనేయులు, నక్కా ఆనందబాబు, కోళ్ల లలిత కుమారి నామినేషన్లు దాఖలు చేయగా జనసేన నుంచి పులపర్తి రామాంజనేయులు ఒక్కరే బరిలో దిగారు. ఇక బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు నామినేషన్ వేయగా బలం లేదని తెలిసి వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. వైసీపీకి అసెంబ్లీలో బలం లేకపోవడంతో పీఎస్సీ చైర్మన్ పదవి కూటమి అభ్యర్థిని వరించనుంది. దీనిపై అసెంబ్లీ స్పీకర్ అధికారిక ప్రకటన చేయనున్నారు. అయితే మొత్తంగా ఇప్పుడు పీఎస్సీ పబ్లిక్ అకౌంట్ చైర్మన్ ఇది ఆనవాయితీగా గత 60 సంవత్సరాలుగా ప్రతిపక్షం ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షానికి లేదా ప్రతిపక్షం అందులో చూపించిన వ్యక్తికి ఈ పీఎస్సీ చైర్మన్ పదవి అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. దానివల్ల దీనిని ఖచ్చితంగా ప్రతిపక్షానికే ఇవ్వాలి అన్న ఆనవాయితీ అయితే కొనసాగుతుంది. కాకపోతే ఇక్కడ ఏపీ పరిస్థితికి ఒకసారి వస్తే అధికార పక్షంతో పోలిస్తే ఇక్కడ ప్రతిపక్షంలోకి ఉండవలసిన 18 ఎమ్మెల్యే స్థానాలు లేకపోవడం అంటే సంఖ్యాబలం లేకపోవడం వల్ల ఇక్కడ ప్రతిపక్షానికి ఇచ్చే అవకాశాలు లేకుండా పోయాయి. ఇవి వచ్చే అవకాశం లేదు అని తెలిసినా కానీ ఇక పెద్దిరెడ్డితో నామినేషన్ అయితే వేయించారు. అయితే ఈ రోజు అసెంబ్లీలో దీనికి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పీఎస్సీకి మొదటిసారిగా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఇందులో 9 మంది గనక ఉన్నట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉండే. కాకపోతే 9 మంది ఒక కూటమి నుంచే ఉన్నారు. అలాగే ముగ్గురేమో మండలం నుంచి, అలాగే ఒకరు వైసీపీ నుంచి కూడా ఉన్నారు. అయితే మొత్తంగా 12 మంది ఇక్కడ ఉండటం వల్ల ఎన్నిక అనేది అనివార్యమైంది. ఏకగ్రీవంగా తీసుకునే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఈ రోజు స్పీకర్ ఈ నిర్ణయాన్ని అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేనలో ఉన్న వారికే పుల్లపర్తి రామాంజనేయులకే ఈ పీఎస్సీ చైర్మన్ పదవి అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీనిని పవన్ కళ్యాణ్ కూడా ఈ పేరునే సజెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అనివార్యమే అని చెప్పాలి. ఖచ్చితంగా ఇది జనసేనకే వస్తుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. అలాగే మనకి కాసరగడ్డ నాగార్జున గారు ఏపీ కాంగ్రెస్ నుంచి, అలాగే పి నాగరాజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, విల్సన్ గారు బీజేపీ నుంచి అందుబాటులో ఉన్నారు. విన్నాడికి మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకుందాం. ముందుగా కృష్ణాంజనేయులు గారు. స్వప్న గారు, గుడ్ మార్నింగ్. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. పీఎస్సీ పదవి పబ్లిక్ అకౌంట్ చైర్మన్ కీలక పాత్ర కోసం పోటీ పడుతున్నారు. అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ పీఎస్సీ చైర్మన్ కోసం ఎలక్షన్స్ కూడా జరిగే విధంగా ముందుకు వెళ్తుంది. అయితే వైసీపీకి దెబ్బ మీద దెబ్బ. అసలే ఇప్పటి వరకు కూడా ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వలేదు అంటూ కూడా గగ్గోలు పెడుతున్న వైసీపీకి ఇప్పుడు వ్యూహాత్మకంగా ఈ పీఎస్సీ పదవి కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షం మేమే ఇక ఎవరూ లేరు దీనికి ఆల్టర్నేట్ అని చెప్పుకుంటున్న వైసీపీకి స్వపక్షంలోనే ప్రతిపక్షం ఉందా అన్న సందేహాలు వచ్చే విధంగా జనసేనకి ఇది ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వైసీపీ పరిస్థితి ఏంటి? ఇప్పటికే అసెంబ్లీకి రావట్లేదు. ఇప్పుడు ఈ పీఎస్సీ కూడా లేకపోతే అసలు వాళ్ళు అటువైపు వస్తారంటారా? ఇప్పుడు పిఎస్సి చైర్మన్ పదవి అంటే ఎవడో ఇస్తే వచ్చేది కాదు. అది వాళ్ళకి సంఖ్యాపరంగా మినిమంగా 20 మంది ఎమ్మెల్యేలు, 20 మంది సభ్యులు మద్దతు ఉండాలి మినిమం. ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. 11 మందికే మిగిలిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళకి 10% ఎమ్మెల్యేల సంఖ్య లేదు కాబట్టి, 18 మంది లేరు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అయితే పిఎస్సి చైర్మన్ సమయం అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి దీని చైర్మన్ కి సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వము కొన్ని ఆర్థిక పరమైన ఈ నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో కొన్ని అంశాల మీద తప్పు పట్టడం కానీ ఈ అంశాల మీద సమీక్ష చేసేటువంటి అధికారము ఈ పిఎస్సికి ఉంటుంది. ఆ పిఎస్సి చైర్మన్ అన్ని శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి సమీక్షించేటువంటి అధికారం కూడా ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీకి ఈ విధమైనటువంటి పిఎస్సి చైర్మన్ ఇవ్వటం అనేటువంటిది ఒక సంప్రదాయంగా వస్తున్నటువంటిది. ఇది మంచిది కూడా. ఎందుకంటే
అధికార పక్షం చేసినటువంటి తప్పుల్ని సమీక్షించడానికి అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళకే ఇంకొకళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాటిని ఏ విధంగా తప్పు పట్టగలుగుతారు? అది ప్రాక్టికల్ గా ఆ విధంగా మేము తప్పులుంటే ఖచ్చితంగా ఎత్తి చూపుతాము, స్వపక్షంలోనే విపక్షం లాగా వ్యవహరిస్తాము, మేము ప్రతిపక్షం లాగా కూడా మేము చూస్తాము అనేటువంటిది చెప్పడానికి బానే ఉంటుంది. ఇప్పుడు స్పీకర్ల వ్యవస్థ ఉంది. రాజ్యాంగబద్ధంగా ఒక స్పీకర్ ఒక ఎన్నికైన తర్వాత వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేయాలి అనేటువంటిది స్పీకర్ల వ్యవస్థ. కానీ ఎలాగా పనిచేస్తున్నారు అనేటువంటిది మనకు తెలిసినటువంటిది. దాన్ని ఆ స్పీకర్ వ్యవస్థ మీద అనేకమైన విమర్శలు అయితే ఉన్నాయి. ఎందుకోసమంటే ఎవరు అధికారంలో ఉంటే మెజారిటీ సభ్యులు వాళ్ళకుంటారు కాబట్టి వాళ్ళ ద్వారాగా ఆ అధికార పక్షం నుంచి ఒకళ్ళు ఎన్నిక. ఇప్పుడు కూడా సంఖ్యాబలం లేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షానికి ఈ రోజున పిఎస్సి కూడా రానటువంటి పరిస్థితుల్లో ఇది ఆంధ్రప్రదేశ్ కి నష్టం కలిగించేటువంటి అంశం. అలాగని మరి దయాదాక్షిణ్యాల మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిఎస్సి చైర్మన్ ఇవ్వమని మనం అడగలేము. వాళ్ళు ఇచ్చేటువంటి సౌహృద్భావ వాతావరణం కూడా లేదు, వాళ్ళకి సంఖ్య లేదు కాబట్టి ఇవ్వమని చెప్తున్నారు. ఒక రకంగా మీరు 11 మంది ఉన్నా సరే మీ పిఎస్సి చైర్మన్ ఇస్తున్నాం, మేమేమైనా తప్పులు చేస్తే మీరు సమీక్షించండి, మాకేం అభ్యంతరం లేదని అలాగే మాట్లాడారనుకోండి, అలా అవకాశం ఇచ్చారనుకోండి, అది రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి అంశంగానే ఉండొచ్చు. రాష్ట్ర ప్రజలైతే ఒక రకంగా ఈ విషయంలో ఎవరికైనా పూర్తి స్థాయి మ్యాండేట్ ఇస్తే రాష్ట్రానికి జరిగేటువంటి నష్టాలు ఎలా ఉంటాయని మనం భవిష్యత్తులో చూడబోతున్నామని నేను అనుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతే ఇచ్చారు మ్యాండేట్. 151 సీట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కన్ను మిన్ను కాని రాకుండా వ్యవహరించారు. ఆ రోజున కనీసంగా 23 ఉన్నాయి కాబట్టి 4 తెలుగుదేశం వాళ్ళు సభ్యులు పోయినా కూడా 19 మందితో ప్రతిపక్ష హోదా అయితే తెలుగుదేశం పార్టీకి ఆ రోజున మిగిలింది. ఇప్పుడు ఇవి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ప్రజలు ఏం చేశారు? 164 తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఇచ్చారు. వీళ్ళేమన్నారు? ఇంకా మాకు పూర్తి మెజార్టీ వస్తారు. వాళ్ళే అన్నారు అంటే ఉఫ్ అంటే ఊదేస్తాము అసెంబ్లీలో అని మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు వైసీపీ అలానే మాట్లాడింది, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా అలానే మాట్లాడుతుంది. ఎప్పుడైనా సరే సభల్లో, శాసనసభ కానివ్వండి, ఈ సభల్లో అది లోక్సభ కానివ్వండి, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అనేటువంటిది ఉంటే అది ఎంతైనా కావచ్చు సంఖ్య. ఇప్పుడు లోక్సత్తాకు సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ ఉన్నా సరే ఆయన కొన్ని సూచనలు చేస్తే అప్పుడు అధికార పక్షం అయినటువంటి పరిస్థితి ఉంది కదా. గతంలో మీరు చూస్తే నోముల నరసింహయ్య సిపిఎం పార్టీ తరఫున, సిపిఐ తరఫున మాట్లాడేటువంటి వాళ్ళు కానీ, సూచనలు కానీ అప్పుడు ప్రభుత్వాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండేవి. మరి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల ప్రాతినిధ్యము లేదు అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, మొన్న అసెంబ్లీలో లేదు, ఇప్పుడు అసెంబ్లీలో లేదు. మిగతా పార్టీలకి అసలు కనీసమైన చిన్న చిన్న పార్టీలు 1-2 సీట్లన్నా ఉంటే కనీసమైన భిన్నమైనటువంటి వాదనలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏకపక్షమైనటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయి మ్యాండేట్ ఇవ్వటం అనేటువంటిది ఇది రాష్ట్రానికి కొంత నష్టం కలిగించేటువంటి అంశం. గెలిచినటువంటి వాళ్ళు కన్ను మిన్ను కానకుండా వ్యవహరించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. బహుశా పిఎస్సి చైర్మన్ అయితే పులివర్తి రామాంజనేయులకి ఇవ్వడానికి దాదాపుగా ప్రభుత్వం వైపు నుంచి అయితే ఖరారు అయిపోయినటువంటి లాంఛనంగా ఒక ప్రకటన చేయటమే స్పీకర్. ఒకవేళ ఎన్నికలు జరిగితే జరగవచ్చు. అధికారికంగా పేరు అనౌన్స్ చేయడం ఒకటే మిగిలిందని అయితే అంటూ ఉన్నారు. ఈ రోజు అది కూడా అంటే పోటీ నుంచి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ నుంచి ఆయన మరి ఉపసంహరించుకోకపోతే ఎన్నిక జరిగింది. వాళ్ళకి బలం ఉందా లేదనే పాయింట్ కాదు. పోటీలో ఉంటే మాత్రమే ఎన్నిక జరగాలి, ఓటింగ్ జరగాలి. ఓటింగ్ జరిగినటువంటి పరిస్థితుల్లో మరి 11 మంది వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తే మరి మిగతా 9 మంది ఏమన్నా అధికార పక్షంలో వాళ్ళు రావడానికి ఇప్పుడు ఒక 5 నెలలు కదా ఈ ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు దీంట్లో అధికార పక్షం వాళ్ళు వచ్చి వ్యతిరేకంగా ఓటేస్తారని అనుకోవటానికి అయితే లేదు. బహుశా దీనికి ఎన్నిక వెళ్తారని నేను అనుకోవట్లేదు వైసీపీ.